కాకపోతే ఇట్లా ఉంటాయి కదా, ప్రతి ఒక్క అన్నకి వాళ్ళ చెల్లెకి సర్ప్రైజ్ చేయాలి, కొంచెం ఏదో హ్యాపీ చేయాలని. దిల్ డాన్స్ ఏంటి అన్న, ఏంటని నీకు పెద్ద ప్లానింగ్ తనకి తన బర్త్డేకే గిఫ్ట్ ఇద్దామని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా పై స్టైల్లో కొట్టేది ప్రో. హెల్మెట్ కొట్టలేదురా. ఎంత పడుతుంటే అంత గిఫ్ట్ మీ ముఖానికి ఇస్తావారా? ఏం చేస్తున్నాడా? గేమ్ ఆడుతున్నా. మళ్ళా పైసలు ఉంటాయో అయిపోతాయో అని ఒక భయం ఉంటారుగా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో మనది ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మన ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు, అలాగే మన అక్కనో చెల్లెని ఉంటారు, వాళ్ళకి కూడా ఇది కావాలి అది కావాలని ఉంటారు కదా. సో అట్లా అనమాట. మా చెల్లెకి ఎప్పటి నుంచో నేను ఐఫోన్ కొన్నప్పటి నుంచి నేను కొనక ముందు నుంచి తనకు ఐఫోన్ కావాలని ఉండే. సో ఇప్పిస్తా అని అన్నా, కాకపోతే ఇప్పుడు ఇప్పిస్తా అని నేను చెప్పలేను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అన్నది సరే వీలైతే ఇప్పిస్తలే అని లాస్ట్ ఇయర్ అన్నా, కానీ నాకు కూడా వీలు కాలే, ఎందుకంటే వేరే వర్క్స్ ఉంది. సో నేనేమనుకున్నా అంటే ఈసారి వచ్చే లోపట సో తనకి తన బర్త్డేకే గిఫ్ట్ ఇద్దామని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మళ్ళీ పైసలు ఉంటాయో అయిపోతాయో అని ఒక భయం ఉంటారుగా. సో దానివల్ల నేను ఏం చేస్తున్నా అంటే, ముందే పోయి ఇప్పుడైతే ఐఫోన్ కొనేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఐఫోన్ కొనేసి ఇంకా తన బర్త్డేకి 28 days గ్యాప్ ఉందన్నమాట. ఆ 28 గ్యాప్లో ఇవి దాచ పెట్టేసి అది ఏం చెయ్య. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ కనిపిస్తుందిగా దిల్ డాన్స్ ఏంటి అన్న, ఏంటని నీకు కూడా సర్ప్రైజ్ చేయాలా? నీ బర్త్డేకి ఇప్పిద్దాం. నీ బర్త్డే ఎప్పుడు? అది సామ్సంగ్ ఫోన్ మస్తు ఉంటారు. సో అట్లా అనమాట. సో మా చెల్లెకి కూడా ఫోన్ కొందామని ఫిక్స్ అయిపోయినా. సో ఇది తనకు తెలియదు అనమాట. మళ్ళీ ఏదో నొల్లి పెట్టుకున్నాం. స్పీడ్లో పోయి మంచిగా సర్ప్రైజ్ ఎట్లా అంటే ఇప్పుడే కొని తర్వాత ఇస్తా. సో అది కూడా ఎట్లుంటా అంటే తనకు కూడా కొంచెం స్పెషల్గా ఫీల్ అవ్వాలిగా అన్నట్టు, ఎందుకంటే ఏదో కొంటున్నా అని తెలిసి అట్లా ఇస్తే బాగోడు కదా. అందుకే తెలియనట్టు కొంచెం వేరే ట్విస్ట్కి ఇస్తా, మంచిగా ఇద్దాం అనుకుంటున్నా. చలో ఇక మొత్తం చూద్దాం. హెల్మెట్ కొట్టలేదురా.